సో నమస్తే గాయస్, అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మన కార్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద ఉంది, వెంటనే చూడండి. అండ్ యాక్సిడెంట్ ఎలా అయిందో నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ తప్పెవరిదో మీరు కామెంట్ చేసి చెప్పండి, నేను ఎలా జరిగిందో చెప్తాను. సో చూడండి గాయస్, మన కార్ అయితే ఇలా అయిందనమాట యాక్సిడెంట్ అయిన తర్వాత. అసలు ఏం జరిగిందంటే, ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి, నేను మొన్న మోపిదేవ్ వెళ్ళాను కదా, అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా అయితే జరిగింది. నేనైతే యూటర్న్ తీసుకుందామని సిగ్నల్ వేసి యూటర్న్ తీసుకుంటుంటే ఒక డ్రైవర్ అయితే అంబులెన్స్ డ్రైవర్ వచ్చి చూసుకోకుండా గుద్దేశారనమాట. అండ్ మా కార్కి అయితే డ్యామేజ్ అయింది. వాళ్ళ అంబులెన్స్కి అయితే పెద్దగా డ్యామేజ్ ఏం అవ్వలేదు. అదేమన్నా అంటే మాది గవర్నమెంట్ వెహికల్, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. అండ్ అందుకే ఇంకా మేమైతే ఏం మాట్లాడకుండా నేనైతే వచ్చేసాను. అండ్ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, అన్న మాకు డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావాలని ఉంది అని. అండ్ డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావాలంటే మీకు తెలియాల్సింది ఓన్లీ డ్రైవింగ్ కాదు, బయట ఎలా ఉండాలో ఎలా మెలగాలో కూడా తెలియాలి. ఎందుకంటే మా డ్రైవర్స్ అందరం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తినక ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే ఉంటున్నాం. అండ్ ప్రతి కార్ని ఎంతో ఇష్టంగా ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కొని నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఎక్కడ దాకా ఎందుకు, నాకు ఫేవర్ వస్తే నేను ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి ఆలోచిస్తా, కానీ నా కార్కి చిన్న గీత పడ్డా అట్లీస్ట్ మరకున్నా సరే నేను తట్టుకోలేను. డ్రైవింగ్ ఈజ్ నాట్ ఈజీ బ్రో. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. గుర్తుందిగా సీట్ బెల్ట్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి.